ఓం నమో వెంకటేశాయ. బాలలీలా వినోదన పాలశీల విరోచన గోవింద గోవింద. బాల్యం క్రీడాదిశక్త్యా భవతి మనుజనేరల్పదేహాచ్చ హేతోః బాల్యం కామాదివృత్తి ప్రశమన విధా జ్ఞానయత్నేన భూయాత్. బాల్యం జ్ఞానప్రవృత్యోపరతిపరయా వ్యగ్రతాయాశ్చ భూయాత్. బాల్యం త్వత్సాహచర్యానుభవజననం త్వత్కృపా లేశత స్యాత్ అని గోపాల బాల లీలా విలాస వినోదుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీ శుక్రవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. పార్వతీ ప్రియ హేరంబ విశ్వవంద్యాఖిలస్తుత పర్వతోపమతామాప్తం విఘ్నం క్షపయ మే ప్రభో. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. భార్గవీ ప్రాణనాథాయ గార్గ సంవీతనామినే మార్గశీర్ష ప్రియాయాస్తు శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణామృతగుణైరణుసీమదిగ్ధం వ్యాసప్రసూతశుకగోపవరైశ్చ దుగ్ధం సర్వాశనాశమనకామజనైస్తు జగ్ధం క్షీరం శుభం పిబత భాగవతం విదగ్ధం. శ్రీ గురుభ్యో నమః. బలరామకృష్ణులిద్దరూ బృందావనానికి చేరారు. బృందావనానికి చేరిన తర్వాత వీళ్ళ ఆటలకి అంతు లేకుండా ఉంది. అల్లరి చెప్పనక్కర్లేదు. ఆటలైతే ఎన్ని ఆటలాడుతున్నారో లెక్కలేదు. ఎన్ని ఆటలాడుతున్నా వాళ్ళకి తనివి తీరటం లేదు. ఆటల మీద ఆడుతూనే ఉన్నారు. మధ్యలో అయ్యవారికి ఉండే ఆటలు కొన్ని ఉన్నాయి కదా, రాక్షసులు వస్తే వాళ్ళని ఉద్ధరించడం అనే ఆటలు. ఆ ఆటలు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఆ జరిగే క్రమంలో ఏం జరిగింది అనే విషయాన్ని ద్వాదశాధ్యాయంలో శ్రీ శుక్ల వారు మొదలుపెట్టి చెప్తున్నారు. వాళ్ళ ఆటలు ఏ స్థాయిలో సాగేవి అనే విషయాన్నే మొదలు కొన్ని శ్లోకాల్లో వివరిస్తున్నారు. శ్రీశుక ఉవాచ క్వచిద్వనాశాయ మనోదధద్వ్రజాత్ ప్రాతః సముత్థాయ వయస్య వత్సపాన్ ప్రబోధయం శృంగరవేణ చారుణా వినిర్గతో వత్సపురస్సరో హరి అని ప్రారంభించి రోజు ఇంట్లో పొద్దున్న లేచి ఏదో కాస్తంత స్నానాలు పానాలు అవి చేసేసుకుని తొందరగా ఏదో తినేసి తొందరగా కెలికేసి మూట కట్టుకుని అక్కడికి వెళ్ళి ఏదో దూడల్ని కాస్తాము అని పేరు చెప్పుకుని ఆ దూడల్ని అలా మేతకు వదిలేసి ఏదో ఆటలు ఆడి అలసిపోయి తీసుకెళ్ళి మూటలను కట్టుకున్న దాన్ని తిని ఇంత చేస్తే ఆలస్యమైపోతుంది. ఇంట్లో అన్నం తినటం అనే దాన్ని అవాయిడ్ చేసేద్దాము. అసలు ఇంట్లో అన్నం తిని బయలుదేరటం అనే మాట లేదు. ఆ తినేదేదో అది కూడా మేము ఈరోజు అడవిలోనే తింటాము, అది కూడా మేతకు తీసుకెళ్ళే తింటాము అని చెప్పి అవి కూడా మూటలు కట్టుకు తీసుకెళ్దాము అని ఒకరోజు అయ్యవారు ప్లాన్ వేశాడు. క్వచిద్ వనాశాయ మనో దధత్. ఈరోజు మొత్తం పగటిపూట తినే అన్నమంతా కూడా అక్కడే తినాలి, పగటిపూట మొత్తం వనంలోనే తినాలి అని నిర్ణయించుకున్నాడు. వ్రజాత్, మరి దానికోసం గొల్లపల్లి నుంచి తొందరగా బయలుదేరాలి. వీళ్ళందరూ నివాసం ఉండే ప్రాంతం నుంచి బయలుదేరి వెళ్ళిపోవాలి కదా. అందుకని ప్రాతః సముత్థాయ వయస్య వత్సపాన్ ప్రబోధయం శృంగరవేణ చారుణ. ఆయన అందరికంటే తొందరగా లేచేశాడు. ఆ రోజు శ్రీకృష్ణుడు లేచేసి తన తోటి వాళ్ళందరినీ కూడా లేపదలుచుకున్నాడు. వీళ్ళు ముందే ఏదో ఒప్పందం చేసుకున్నట్టున్నారు. ఫలానా శబ్దం ఇలా వినిపిస్తే అందరూ లేచిపోవాలి, లేచిపోయిన దగ్గర నుంచి ఫలానా శబ్దం వినిపిస్తే అందరూ తొందరగా బయలుదేరాలి అని ఏవో పెట్టుకున్నారు. పెట్టుకున్న దాని ప్రకారం ఈయన శృంగరవం చేశాడు. ఆవు కొమ్ములోంచి కొమ్ము బూర లాంటిది ఒకటి ఊదాడు.
ఉదయేసరికి అందరూ ఎంత గాఢ నిద్రలో ఉండే పిల్లలు కూడా వెంటనే టకటకటక లేచేశారు. వినటానికే శబ్దం చాలా చాలా బాగుంది, చారుణ చాలా అందంగా ఉంది. ఆ అందమైన శబ్దం వినంగానే ఈరోజు మనం తొందరగా బయలుదేరాలి అని శ్రీకృష్ణుడు మనకి సూచన చేస్తున్నాడు అని అందరూ అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకుని అందరూ టకటకా లేచేసారు. లేచేసి చక్క స్నానాలు చేసేసారు. ఏమాత్రం ఆలస్యాలు చేయలేదు. ఏదో ముందే రాత్రే చెప్పినట్టున్నాడు, రేపు పొద్దున్న నుంచి మనం అక్కడికే వెళ్ళిపోదాము, ఇంట్లో ఏం తినద్దు అని. వినిర్గతో వత్స పురస్సరో హరి. ముందుగా అందరూ తయారైపోతున్నారు వెళ్ళిపోవటానికి. ఈయనేం చేశాడు, ముందే లేచాడు కదా, ముందే లేచినవాడు ముందే అన్నీ తెముల్చుకుని ముందే తన దూడల్ని కట్లు విప్పేసేసి వత్సపురస్సర వినిర్గత, దూడల్ని అదిలించుకుంటూ వెళ్ళిపోయాడు. ముందు బయలుదేరి వెళ్ళిపోయాడు హరి. క్వచిద్వనాశాయ మనోదధద్వ్రజాత్ ప్రాతస్సముత్థాయ వయస్య వత్సపాన్ ప్రబోధయం శృంగరవేణ చారుణా వినిర్గతో వత్సపురస్సరో హరి. తేనైవ సాకం పృథుకా సహస్రశః స్నిగ్ధాః సుషిగ్వేత్ర విషాణవేణవః స్వాన్ స్వాన్ సహస్రోపరి సంఖ్యయాన్వితాన్ వత్సాన్ పురస్కృత్య వినిర్యయుర్ముదా. తేనైవ సాకం, ఆయన ఎంత వేగంగా బయలుదేరాడో అంతే హడావిడిగా మిగతా వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. తేనైవ సాకం పృథుకా సహస్రశః, వేల కొద్దీ పిల్లలు, వేల మంది పిల్లలు ఉన్నారు. ఆ గొల్లపల్లిలో చాలామందే ఉన్నారు. పిల్లలు చాలామంది ఉన్నారు, ఒక్కొక్కళ్ళకి పిల్లలు చాలామంది ఉన్నారు. ఆ పిల్లలందరూ కలిసి కూడా వేల కొద్దీ ఉన్నారు. ఆ వేల కొద్దీ పిల్లలు కలిసి ఈయనతో పోటీ పడి బయలుదేరుతున్నారు. స్నిగ్ధ, అందరూ ఆ శ్రీకృష్ణుడు అంటే పరమ స్నేహంతో ఉన్నారు. ఎంత స్నేహమో చెప్పనక్కర్లేదు, అంత స్నేహం. ఎంత స్నేహమో చెప్పలేము, అంత స్నేహంతో ఉన్నారు. సుషిగ్వేత్ర విషాణ వేణవ, అందరూ చద్ది మూట కట్టుకున్నారు. సుషిక్ ఉట్టిలాగా కట్టారు దాన్ని. వేత్ర, చేతిలో ఒక కర్ర పట్టుకున్నారు. దూడల్ని అదిలించాలన్నా, ఏమైనా చిన్న చిన్న జంతువులు ఏమన్నా మీద పడుతుంటే వాటిని బెదిరించాలన్నా చేతిలో దండ ఉండాలి. వేత్ర. విషాణ, మరి శబ్దాలు చేయడానికి ఒకరికొకరు సిగ్నల్స్ ఇచ్చుకోవడానికి ఆ కొమ్ము బూర ఉండాలి కదా, అందుకని విషాణ. ఇది కాక వేణవ, అందరి చేతుల్లోనూ మురళి అనేది ఉండనే ఉంది. సుషిగ్ వేత్ర విషాణ వేణవ. ఈ వేల మంది పిల్లలకి పిల్లలే వేల మంది ఉంటే వీళ్ళు కాచేందుకు దూడలు ఎన్ని వేల మంది ఉండాలి, ఎన్ని వేల దూడలు ఉండాలి. స్వాన్ స్వాన్ సహస్రోపరి సంఖ్యయాన్వితాన్ వత్సాన్. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పిల్లవాడికి చాలా 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 దూడలు ఉన్నాయి. ఆ దూడలన్నిటినీ కలిపితే పిల్లలే వేల సంఖ్యలో ఉంటే ఆ పిల్లలు పాలించే లేదా పిల్లలు కాచేటువంటి దూడల సంఖ్య ఇంకా వేలల్లో ఉంది, ఇంకా ఎక్కువలో ఉంది, వేల కంటే ఎక్కువలో ఉంది. ఆ వేల కొద్దీ ఉండేటువంటి దూడల్ని అదిలించుకుంటూ ఈ వేల కొద్దీ ఉండే పిల్లలందరూ ఆ శ్రీకృష్ణుడి మీద స్నేహంతో వినిర్యయుర్ముదా, బయలుదేరారు సంతోషంగా. శ్రీకృష్ణుడితో ఈరోజు కలిసి ఇంకా ఆటలాడతాము అనేటువంటి సంతోషంతో బయలుదేరారు. తేనైవ సాకం పృథుకా సహస్రశః స్నిగ్ధా సుషిగ్వేత్ర విషాణ వేణవ స్వాన్ స్వాన్ సహస్రోపరి సంఖ్యయాన్వితాన్ వత్సాన్ పురస్కృత్య వినుర్యయుర్ముదా. కృష్ణవత్సైరసంఖ్యాకైః యూథీకృత్య స్వవత్సకాన్ చారయంతోర్భలీలాభిః విజహృస్తత్ర తత్రహి. ఈ శ్రీకృష్ణుడు కొంచెం ముందు బయలుదేరాడు, ఒక్క అడుగు ముందున్నాడు. శ్రీకృష్ణుడు దూడలు ఒక్క అడుగు ముందున్నాయి. వెనకాల పిల్లలు ఊరుకోలేదు, అలా కాదు కలిసే వెళ్ళాలి అని అనుకున్నారు. అందుకని వీళ్ళు పరుగులెత్తి దూడల్ని కూడా పరుగులు పెట్టించి ఆ దూడల్ని శ్రీకృష్ణుడి దూడలతో కలిపారు. తాము కూడా శ్రీకృష్ణుడితో కలిశారు. కృష్ణవత్సైర సంఖ్యాకైః యూథీకృత్య స్వవత్సకాన్. శ్రీకృష్ణ, నీ దూడలు మాత్రం విడిగా ఉండడానికి వీల్లేదు, నీ దూడలు మా దూడలు కలిసిపోవాలి. మళ్ళీ తిరిగి తల్లుల దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే అవన్నీ విడిగా ఉండాలి తప్ప అంతవరకు కలిసే ఉండాలి అని తమ దూడల్ని అదిలించి ముందుకు పంపించి కృష్ణుడు ఈ దూడలతో కలిపేశారు. వాళ్ళు కూడా శ్రీకృష్ణుడితో కలిశారు. కలిసి చారయంత, దూడల మేత ఎలా ఉంది అని మాత్రం చూస్తున్నారు. పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కదా, కొంచెం బాధ్యత వచ్చింది. ఆటలు ప్రధానమే, పని ప్రధానమే అనే దృష్టిలో ఉన్నారు. అందువల్ల చారయంత, వాటికి మేత సరిగ్గా వస్తుందా లేదా అని చూస్తున్నారు. ఏం మేత, దూడలు ఎంత మేయాలి, దూడలు మేసేది ఏముంటుంది, కాస్త తిరుగుతున్నాయా లేవా, ఉత్సాహంగా గెంతుతున్నాయా లేవా అని చూసుకుంటే చాలు. అందువల్ల ఆ పని మీద ఉన్నారు. అవి తిరుగుతున్నాయా లేవా అని చూస్తే చాలు. అర్భలీలాభిః విజహృస్తత్ర తత్ర.
అవి వాటి మానాన్ని గెంతుతూ ఉంటే, అవి సేఫ్గా ఉంటే వీళ్ళు కూడా వీళ్ళ మానాన్ని వీళ్ళు గెంతడం మొదలుపెట్టారు. వీళ్ళు ఆటలు మొదలుపెట్టారు. తత్ర ఎక్కడ వాళ్ళు అక్కడ మూగి, ఎక్కడ వాళ్ళు అక్కడ విపరీతంగా ఆటలు మొదలుపెట్టారు. కృష్ణవత్సైర సంఖ్యాకైర్ యూథీకృత్య స్వవత్సకాన్ చారయంతోర్భలీలాభి విజహురుస్తత్ర ఫలప్రవాళస్తబక సుమన పిచ్చధాతుభి కాచ గుంజ మణిస్వర్ణ భూషిత అప్యభూషయన్. ఈ పిల్లలందరికీ పొద్దునే స్నానాలు అయినాయని చెప్పాం కదా. స్నానాలు లేకుండా అలా పాచిమొహాలు వేసుకుని బయలుదేరే వాళ్ళు కారు వీళ్ళు. అందువల్ల స్నానాలు అయినాయి. వీళ్ళు స్నానాలు అయితే వీళ్ళు హడావిడి పడుతున్నారని చెప్పి వీళ్ళ తల్లులు కూడా హడావిడి పడి వీళ్ళకి చాలా అలంకారాలు చేశారు. కొంతమంది తల్లులు కాచాలు అంటే గాజు పూసలు లాంటివి కట్టారు. పిల్లలు బయటికి తిరుగుతున్నారు కదా, తిరుగుతున్న పిల్లలకి బంగారం అది పెడితే పారేసుకొస్తారు. ఆటలాడుకునే పిల్లలు పోటాడుకుంటారు, లాక్కుంటారు, పాడైపోతాయనుకున్న తల్లులు గాజు పూసలు కట్టారు. కొంతమంది ఆ మాత్రం ఖర్చు ఎందుకు, ఆటలాడుకునే పిల్లలకి ఏదో ఫంక్షన్లకి తీసుకెళ్ళేటప్పుడు మంచి మంచివి వేద్దాంలే అనుకుని గురువింద గింజలు లాంటి గింజలు కట్టారు. గురువింద గింజ అంటే ఎర్రగా ఉంటుంది, పైన కిందేమో నల్లటి మచ్చ ఉంటుంది. వాటిని దిష్టి పోవటం కోసమని తాడులాగా కట్టి, అంటే మాలలాగా కట్టి మెళ్ళో వేస్తారు. వాటితో కొంతమంది వేశారు. కొంతమంది పిల్లలన్న తర్వాత ఆడుతారు, పిల్లలన్న తర్వాత పోగొడతారు. వాళ్ళు పోగొడతారని చెప్పి ముద్దుగా ఉండే పిల్లలకి మణిహారాలు అవి వేయకుండా ఉంటామా అని అనుకుని వాళ్ళకి మణిహారాలు కూడా వేసేశారు. శ్రీకృష్ణుడికి మణిహారాలు వేశారు, బలరాముడికి మణిహారాలు వేశారు, ఇంకొంతమంది పిల్లలకి మణిహారాలు వేశారు. బంగారమా పోతే మనం తర్వాత వెళ్ళి వెతుక్కుందాము, అంతే తప్ప పిల్లలకి బంగారం పెట్టకపోతే, బంగారం లాంటి పిల్లలకి బంగారం పెట్టకపోతే ఎట్లా అనుకుని స్వర్ణభూషిత బంగారపు ఆభరణాలు కూడా కొంతమంది పిల్లలకి పెట్టేశారు తల్లులు. కొంతమంది తల్లులు జాగ్రత్తగా ఉండే తల్లులు పెట్టలేదు, జాగ్రత్త అక్కర్లేదు, పోతే పోయింది, పిల్లలు అందంగా ఉండటమే మనకు ప్రధానం అనుకునే తల్లులు పెట్టేశారు. భూషితాహ అపి ఇంత అలంకారాలతో వచ్చారు. ఆ అలంకారపు వస్తువుల్లో తేడా కానీ, మెటల్స్లో తేడా కానీ అందరికీ తల్లులు అలంకారం చేసే ఉంచారు. ఉంచినా సరే అది చాలదు అన్నట్టు వీళ్ళు ఏం చేశారు, ఫల ప్రవాల స్తబక సుమన పిచ్చ ధాతుభి అభూషయన్, మళ్ళీ తమను తాము అలంకరించుకున్నారు. దారిలో వెళుతూ అందంగా ఉండేటువంటి కొంచెం గట్టిగా ఉండే పళ్ళు ఏమన్నా చూస్తే ఆ పళ్ళు తీసుకుని వాటిని కూడా ఏదో అలంకారంగా పెట్టుకున్నారు. ఫల ప్రవాళ కొన్ని చిగుళ్ళు చాలా అందంగా ఉంటాయి కదా, ఆ చిగుళ్ళు జాగ్రత్తగా కోసి ఆ చిగుళ్ళను అలంకారంగా కొంతమంది పెట్టుకున్నారు. స్తబక పూలు గుత్తులు గుత్తులుగా పూస్తాయి కొన్ని, ఆ గుత్తులు గుత్తులుగా పూసే పూలు తీసి కొంతమంది అలంకారంగా పెట్టుకున్నారు. వేల మంది పిల్లలు ఉన్నారు కదా, కొంతమంది ఫల ప్రవాళ స్తబకం. కొంతమందికి పూల గుత్తులు నచ్చవు, పువ్వు విడిగా ఉండాలి, పువ్వు ఒకటే అందంగా ఉండాలి, అప్పుడే వాళ్ళు కోస్తారు. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళు సుమనహ విడిగా మంచి అందమైన పువ్వు కనిపిస్తే దాన్ని కోసి పెట్టుకున్నారు. మగవాళ్ళు కూడా పిలకలుంటే పిలకల్లో పూలు తురుముకోవటం అనేది ఒక సంప్రదాయం ఉండేది. అలా గనక తలలో పువ్వు తురుముకోకపోతే మొరటువాడు అనే పేరు ఉండేది. అలాంటి కాలం ఒకటి ఉండేది, చాలా కాలం వరకు నడిచింది. ఈ మధ్యకాలంలో కనుమరుగైపోయింది. ఈ మధ్యకాలంలో మొత్తం కూడా కనుమరుగైపోతుంది. తలలో పువ్వు లేకపోతే ఆ మనిషి మొరటు మనిషి అనేటువంటి కాలం ఒకటి ఉండేది. ఆ కాలపు నియమం ప్రకారం పూలు కొంతమంది మంచి పువ్వులు కోసి తలలో తురుముకున్నారు. పిచ్చ కొంతమందికి ఆ పువ్వు నచ్చక నెమలి పించాలు దొరికితే, నెమళ్ళు పురివిప్పి ఆడుతూ ఉంటే కింద పడితే ఏమైనా ఆ నెమలి పించాలు దొరికితే ఆ నెమలి పింఛం కొంతమంది ధరించారు. అందులో మన నల్ల అయ్యవారు ఖచ్చితంగా దాన్ని ధరించాడు. పిచ్చ ధాతుభి అక్కడ చిన్న గుట్ట ఉంది అనుకున్నాం కదా, గుట్ట అంటే కొండ కదా, కొండలాంటి ప్రాంతం కదా, ఆ ప్రాంతంలో ధాతువులు కొన్ని రంగురంగులుగా కారుతూ ఉంటాయి, గైరిక ధాతువులు అని పిలుస్తారు. ఆ గైరిక ధాతువులు కారితే కొంతమంది దాన్ని తీసుకోవటం, అక్కడ ఇక్కడ పూసుకుని రకరకాల రంగులతో నేను అందంగా ఉన్నాను అనుకోవటం అని కొంతమంది చేశారు. ఎవరికి ఏది నచ్చితే చేశారు, చేసుకుంటూ వెళ్ళారు. వెళ్ళేటప్పుడే ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళారు. ఎంత తల్లులు అలంకరించినా సరే ఆ అలంకారం చాలదు అన్నట్టుగా ఈ పిల్లలందరూ మళ్ళీ తమను తాము అలంకరించుకుంటూ ఆటలకు వెళ్ళారు. అంటే ఆటల్లో భాగంగానే ఈ అలంకారాలు మొదలుపెట్టారు, దారిలోనే ఆటలు మొదలుపెట్టేశారు. ఫల ప్రవాళ స్తబక సుమన పిచ్చ ధాతుభి కాచ గుంజా మణిస్వర్ణ భూషిత అప్యభూషయన్. ఈ లోపల వెళ్ళే లోపల ఆటలు ప్రత్యేకించి మొదలు కాకముందే ఆటలు ఎలా ఆడాలి? ఆటలంటే ఒక చోటుకు వెళ్ళి అందరూ తమ సామగ్రిని జాగ్రత్త చేసుకుని తర్వాత ఫలానా ఆట ఆడుకుందాం, బట్టలు వేసుకుందాం, అవి వేసుకుందాం, ఇవి వేసుకుందాం అంటే ఆటలు మొదలవుతాయి. ఈ లోపల ఆటలు మొదలవ్వాలంటే ఏం చేయాలి? అందుకని ముష్ణంతోన్యోన్య శిక్యాదీన్ జ్ఞాతాన్ ఆరాచ్య చిక్షిపు
తత్రత్యాశ్చ పునర్దూరాత్ హసంతశ్చ పునర్దదు. ముష్ణంతోన్యోన్య శిక్యాదీన్. ఒకళ్ళ ఉట్లని అంటే తినడానికి తెచ్చుకున్నారు కదా మూట, చద్ది మూట, ఆ చద్ది మూటని ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు తీసుకోవటం అని ఆట పెట్టుకున్నారు. ముష్ణంత అన్యోన్య శిక్యాదీన్. దొరికిపోయాడా జ్ఞాతాన్ ఆరాచ్చ క్షిక్షిపు. దగ్గరగా ఉండి దొరికిపోయాడు అంటే వెంటనే పట్టేసుకుని, ఇదిగో నువ్వు ఓడిపోయావు కదా దెబ్బ తిను అని ఓ చిన్న దెబ్బ మృదుగా వేసుకోవటం. జ్ఞాతాన్ ఆరాచ్చ జిక్షిపు. తత్రత్యాశ్చ పునర్దూరాత్. ఒకవేళ గనక ఈ దొంగతనం చేసినవాడు, దొంగతనం అంటే ఆటల్లో దొంగతనం, అది చేసినవాడు గనక దొరకకుండా దూరంగా వెళ్ళిపోతే, దూరంగా వెళ్ళిన తర్వాత వీడికి తెలిస్తే అయ్యోయ్యో నేను ఓడిపోయానే అని వీడు బాధపడుతుంటే, తత్రత్యాశ్చ పునర్దూరాత్ హసంతశ్చ. చూసావు నువ్వు ఓడిపోయావు, నేను నీకు తెలియకుండా నీ మూటను తీసుకోగలిగాను అని చెప్తూ నవ్వుతూ వచ్చి పునర్దదు తీసుకొచ్చి ఆ మూట ఇచ్చేయటం. ఆ మూటను తినాలి, ఆ మూటను లాగేసుకోవాలి, పక్కవాడి దాంట్లోంచి తినేయాలి అనేటువంటి ఏ ఆశ ఎవ్వరికీ లేదు. అందరికీ సమృద్ధిగా ఉంది, అందరికీ సమృద్ధిగా ఇళ్లలోంచి అందుతోంది, ఏమి ఇబ్బంది లేదు. వెళ్ళేటప్పుడు ఆడుకోవాలి కాబట్టి ఈ పని చేశారు. దొరికాడా ఒక దెబ్బ, దొరకలేదు గెలిచాడు అంటే గెలిచిన వాడు మాత్రం పాపం నవ్వుకుంటూ వచ్చి మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి అనే ఆటలు ఆడుకుంటూ వెళ్ళారు. ముష్ణంతోన్యోన్య శిక్యాదీన్ జ్ఞాతాన్ ఆరాచ్చ చిక్షిపు తత్రత్యాశ్చ పునర్దూరాత్ హసంతశ్చ పునర్దదు. యది దూరం గతః కృష్ణః వనశోభేక్షణాయతం అహం పూర్వం ఇది సంస్పృశ్య రేమిరే. వీళ్ళందరూ ఆటల్లో మునిగిపోతూ ఉన్నారు. ఆటలందరూ ఒక వ్యక్తితో ఆడలేరు కదా, ఎవరికి వాళ్ళు ఇద్దరిద్దరు, ముగ్గురు, నలుగురు, గుంపులుగా ఇలా ఆడుతున్నారు. వీళ్ళు ఆడుతూ ఒకసారి ఆ శ్రీకృష్ణుడు ఎట్టున్నాడు అని చూసుకుంటున్నారు. చూసుకుంటే ఆయన ఎప్పుడైనా కాస్త వనం అందంగా ఉంది, వన శోభని చూద్దాము అని అనుకుని కొంచెం పక్కగా వెళితే, అమ్మో శ్రీకృష్ణుడు ఎవరితోనూ ఆడకుండా పక్కకి వెళ్ళిపోతున్నాడు, నేను ముందు వెళ్ళి ఆ శ్రీకృష్ణుని తాకుతాను అని అనుకుని, యది దూరంగతః కృష్ణః వనశోభేక్షణాయ తం అహం పూర్వం, నేను ముందు వెళ్ళి ముట్టుకుంటాను అని ఆటలు మానేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి సంస్పృశ్య రేమిరే, ఆయన ముట్టుకుని సంతోషిస్తున్నారు. ముట్టుకుంటే చాలు. ఆయన గనక విడిగా వెళ్ళిపోతే ఆయన్ని ముట్టుకోవటానికి తహతహలాడి నేను ముందు అంటే నేను ముందు అనుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి ముట్టుకుని సంతోషిస్తున్నారు. అందరూ ముట్టుకుంటారు, నేను ముందు అంటాడు ఒకడు, నేను ముందు కాదనుకుంటాడు ఇంకోడు, ఇంతే తప్ప ముట్టుకోవటంలో మాత్రం లోపం లేదు. యది దూరం గతః కృష్ణో వనశోభేక్షణాయతం అహం పూర్వం ఇది సంస్పృశ్య రేమిరే. కేచిద్ వేణూన్వాదయంతః ధ్మాంతః శృంగాణి కేచన కేచిద్ భృంగైః ప్రగాయంతః కూజంతః కోకిలైః పరే. వీళ్ళ ఆటల్లో కేచిద్ వేణువున్ వాదయంతః, కొంతమంది వేణువును వాయిస్తూ కాలక్షేపం చేశారు. వేణువులు వాయించటమే వాళ్ళ ఆట. ఏం పాట పాడారో, ఏం రాగం తీశారో, ఏం పల్లవులు పాడారో, ఏం చేశారో తెలియదు, కానీ కొంతమంది మాత్రం వేణువులు చక్కగా వాయించారు. ధ్వాంత శృంగాణి కేచన, కొంతమంది ఆ కొమ్ము బూరలు చేతిలో ఉన్నాయి కదా, ఉత్తినే ఉండటం ఎందుకని కొమ్ము బూరను ఊను ఊత్తూ ఉండటం, ఈ పని పెట్టారు. ధ్వాంత శృంగాణి కేచన. కొంతమంది ఈ వేణువుల్ని ఈ కొమ్ము బూరల్ని ఎంతసేపు వాయిస్తాము అని అనుకుని, ఇలా కాదు పద్ధతి అని ఆ పూల మీద అక్కడ ఇక్కడ తొమ్మిదలు వాలి తొమ్మిదలు శబ్దం చేస్తూ ఉంటే ఆ తొమ్మిదల దగ్గరికి వెళ్ళి అవి ఏం శబ్దం చేస్తున్నాయి అని విని జాగ్రత్తగా ఆ తొమ్మిదల శబ్దాన్ని మళ్ళీ రిపీట్ చేయటం, దాన్ని అనుకరించడం, ఇమిటేట్ చేయటం అనే పని మీద పడ్డారు. కేచిత్ భృంగై ప్రగాయంతః. చిన్న తొమ్మిదలను పట్టుకుని మనం ఏమి ఇమిటేట్ చేస్తాము, పెద్ద కోకిలలు ఇలాంటివి ఉంటాయి కదా, పెద్ద పెద్ద పక్షులు, అవి చేసే శబ్దాలని ఇమిటేట్ చేద్దాము అని కొంతమంది అనుకుని కూజంతః కోకిలైః పరే, కోకిలల్లాగా కూ అంటూ ఉండటం, లేదా ఇంకో పక్షి ఇంకో శబ్దం చేస్తే ఆ పక్షిలాగా శబ్దం చేయటం అనే ఆటలు కొంతమంది ఆడుతున్నారు. కేచిద్ వేణూన్ వాదయంతః ధ్వాంతః శృంగాణి కేచన కేచిద్ భృంగైః ప్రగాయంతః కూజంతః కోకిలైః పరే. విచ్ఛాయాభిః ప్రధావంతః గచ్చంతః సాధు హంసకైః బకైరుపవిశంతశ్చ నృత్యంతశ్చ కలాపిభిః. కొంతమంది ఇలా కాదు, మనం ఆటలంటే ఇలా చిన్న చిన్న ఆటలు ఆడకూడదు, ఆకాశంలో పక్షి ఎగురుతూ ఉంటే
ఆ పక్షి ఎగిరిన వైపుగా మనం పరిగెత్తాలి. అది టర్న్ తీసుకుంటే మనం కూడా టర్న్ తీసుకోవాలి. అది మళ్ళీ తిరిగి వస్తే మనం కూడా తిరిగి రావాలి. అది ఏ దిక్కున వెళుతుంటే ఆ దిక్కున పరిగెడుతూ దానిలాగానే ఆడాలి అనే ఆటలు ఆడడం మొదలుపెట్టారు. విఛాయాభి ప్రధావంత. వి అంటే పక్షి, దాని తాలూకు ఛాయల మీద నుంచి అంటే అది ఎటు ఎగురుతోందో చూసుకుని, ఎలా ఎగురుతోందో చూసుకుని అటువైపే పరుగులు పెట్టడం అనేటువంటి ఆట కొంతమంది ఆడారు. అక్కడ నీళ్లు ఉన్నాయనుకున్నాం కదా, నీళ్ళంటే సహజంగా హంసలు చేరాలి కదా. హంసలు చేరాలి అంటే గచ్చంత సాధు హంసకై. హంసలు అందంగా నడుస్తాయి అని పేరుంది. ఏదో టిక్కు టిక్కుమనుకుంటూ నడుస్తాయి అవి. వీళ్ళు కూడా వెళ్ళి దాని వెనకాల నుంచి వీళ్ళే టిక్కు టిక్కు టిక్కుమనుకుంటూ హంసల్లాగా నడవటం అనే ఆటలు కొంతమంది ఆడుతున్నారు. కొంతమంది ఇలా కాదు, పరిగెత్తటము ఏదో ఇలా హంసల్లాగా నడవటం కాదు, బకైరుపవిశంతశ్చ. కొంగ ఎలాగైతే కాలు ఎత్తి ఒంటికాల మీద అలాగే చేపల కోసం నుంచుంటుందో, కొంగ జపం అంటారు కదా, కొంగ జపం చేస్తూ ఉంటుందో, అలాగే మనం కూడా అది నుంచున్నంతసేపు నుంచోవాలి. ఇది పోటీ అని అనుకుని కొంగతో పోటీ పడి కొంగ నుంచున్నట్టుగా, కొంగ ఒంటికాల మీద నుంచున్నట్టుగా అలాగే నుంచుని ఉండటం, నీళ్ళలో నుంచుని ఉండటం అనే ఆటలు ఆడారు. కొంగ తక్కువ నీళ్లున్న చోట చూసుకుని కదలకుండా ఒక కాలు మీద నుంచుని ఇంకో కాలు పైకి ఎత్తి నుంచుని కదలకుండా చాలాసేపు ఉండి దాని ఉనికిని తెలియజెప్పకుండా అటువైపు చేపలు వచ్చేటట్లు చేసుకుంటుంది. చేపలు ఇంకేం లేదు, ఇక్కడేం జంతువు లేదు, ఏదో సహజమైన గడ్డి పరక అని అనుకున్నట్లుగా వచ్చి ఆ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటాయి. సరి అయిన సమయం చూసుకుని చేపని పట్టేసుకుంటుంది. అది దాని వేట విధానం. ఆ వేట విధానం కోసం అది నుంచుంటే ఈ పిల్లగాళ్ళందరూ దాన్ని చూసి దానిలాగానే నుంచోవటం, దానిలాగా ఒంటికాల మీద నుంచోవటం, అది ఎంతసేపు నుంచుంటే నేను అంతసేపు నుంచున్నాను అని గర్వపడటం అనే ఆటలు ఆడుతున్నారు. ఇంకొంతమంది ఇవన్నీ కాదు, మనం నెమళ్ళము, మనం పురివిప్పి నాట్యం ఆడాలి అని నృత్యంతశ్చ కలాపిభి. నెమళ్ళు నాట్యం ఆడుతుంటే వీళ్ళ గోలకి వాళ్ళు కూడా నెమళ్ళతో సహా పురివిప్పి నెమళ్ళలాగానే నాట్యాలు ఆడటం అనే ఆటలు ఆడారు. విఛాయాభి ప్రధావంతో గచ్చంత సాధుహంసకై బకైరుపవిశంతశ్చ నృత్యంతశ్చ కలాపిభి. వికర్షంతః కీశబాలాన్ ఆరోహంతశ్చ తైర్ద్రుమాన్ వికుర్వంతశ్చ తైస్సాకం ప్లవంతశ్చ ఫలాశిషు. ఇలా కాదని కొంతమంది ఏం చేశారంటే, మనకి కోతిమూక అని పేరుంది ఊళ్ళోనూ, మరి కోతిమూక అంటే కోతుల కంటే కూడా మనం కదా బలంగా ఉండాలి, కాబట్టి మనం ప్రభావం అంతా, మన ప్రతాపం అంతా కోతుల మీద చూపించాలి అని కోతుల మీద పడ్డారు. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, వికర్షంతః కీశబాలాన్. కోతుల్లో చిన్నపిల్లలు ఉంటాయి కదా, ఆ చిన్న కోతుళ్ళు చెట్లు ఎక్కుతూ ఉంటే వాటి కాళ్ళను పట్టుకుని లాగుతున్నారు. ఇది వీళ్ళ ఆట. వికర్షంతః కీశబాలాన్ ఆరోహంతశ్చ తైర్ద్రుమాన్. కొంతమంది బలవంతులు ఏం చేస్తున్నారు, సరే అలా కాదు, కాళ్ళు లాగితే మనకేం వస్తుంది, పక్కవాడు కాళ్ళు లాగటానికి మనం ఏమన్నా ఇంకో రకమైన మనుషులమా, కాదు కదా అనుకుని వాటిని వదిలేసి అవి ఎలా చెట్లెక్కుతున్నాయో మనం కూడా అలాగే చెట్లెక్కాలి అని వాటితో పోటీపడి చెట్లెక్కేస్తున్నారు. ఆరోహంతశ్చ తైర్ద్రుమాన్. కొంతమంది వికుర్వంతశ్చ తైస్సాకం. ఆ కోతులు కూర్చుని పాపం ఏదో నోళ్ళు తెరుచుకుని పళ్ళన్నీ బయటకు వచ్చే టీయన్నీ ఈకిలిస్తూ ఏదో ఈకైకలాడుతూ ఏవో చేస్తూ ఉంటాయి. వాటి గోలలో అవేవో చేస్తూ ఉంటే వీళ్ళు జాగ్రత్తగా వాటి పక్కన కూర్చుని అవి ఏ రకంగా ఈకిలిస్తున్నాయో వీళ్ళలా ఈకిలించటం, అవి ఏ రకంగా ముఖంలో వికారాలు చూపిస్తున్నాయో అవన్నీ చేయటం, అవి పేలు ఎలా తీసుకుంటాయో అలా పేలు తీసుకోవటం, లేదా అవేవో తలకాయ గోక్కుంటూ ఉంటాయి, ఆ తలకాయ గోక్కున్నట్టుగా వీళ్ళు గోక్కోవటం, దాన్ని చూసి మిగతా వాళ్ళందరూ కిచకిచలాడడం. ఈ ఆటలు కొంతమంది ఆడుతున్నారు. వికుర్వంతశ్చ తైస్సాకం ప్లవంతశ్చ ఫలాశిషు. అవి పళ్ళు తినటానికి ఎటు అటు ఎగురుతూ ఉంటే వీళ్ళు కూడా ఆ పండు వీళ్ళకి అక్కర్లా, ఆ పండు వాటి నోటి నుంచి లాగాలని వీళ్ళకి ఏం లేదు, కానీ అవి తినే సమయానికి వీళ్ళు కూడా ఎగిరి ఆ చెట్టు కొమ్మ మీద నుంచి ఈ చెట్టు కొమ్మ మీదకి, ఈ చెట్టు కొమ్మ మీద నుంచి ఆ చెట్టు కొమ్మ మీదకి ఎగిరి వాటి ఆహార వ్యవహారాలతో వీళ్ళు కూడా ఆటలాడడం అనే పనులు. కొంతమంది వాళ్ళకి కోతిమూక అని పేరుంది కదా, దాన్ని నిలబెట్టుకోవటానికి కోతులతోనే ఆడడం మొదలుపెట్టారు. వికర్షంతః కీశబాలాన్ ఆరోహంతశ్చ తైర్ద్రుమాన్ వికుర్వంతశ్చ తైస్సాకం ప్లవంతశ్చ ఫలాశిషు. కొంతమంది ఏమన్నారు, పిల్లలే కోతిమూక అంటే మనకేమదేం గొప్ప కాదు, మనం కోతెల్లరు చేయకూడదు, కోతులతో తప్ప మిగతా వాటితో ఆడుకోవచ్చు, అప్పుడు మనకి కోతిమూక అని పేరు పోతుంది, అందుకని వేరే జంతువులను చూద్దాం అన్నారు. అనుకుని వాళ్ళు ఏం చేశారు, సాకం భేకైర్ విలజ్జంతః సరిత్ ప్రస్రవ సంప్లుతాః విహసంతః ప్రతిఛాయాః శపంతశ్చ ప్రతిస్వనాన్.
వాళ్ళు కొన్ని కప్పల్ని సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకుని ఈ కప్ప ఏం చేస్తే మనం అది చేయాలి అని కూర్చున్నారు. కప్పలు ఏం చేస్తాయి? కప్పలు ఉభయచరాలు కదా, కొంచెంసేపు ఏమో నీళ్ళలో ఉంటాయి, కొంచెంసేపు బయటకు వస్తాయి. కొంచెంసేపు నీళ్ళలో ఉండి తడిసి లోపల ఏమైనా పనులుంటే చూసుకుని మళ్ళీ కాసేపు బయటకు వచ్చి ఏదో బెక్కబెక్కమంటూ ఉంటాయి. వీళ్ళు ఏం చేశారు? సాకం భేకైర్ విలజ్జంత. అవి బయటకు వచ్చి కూర్చుని బెక్కబెక్కమంటూ ఉంటే వీళ్ళు కూడా ఆ మండుకాసనంలో కూర్చుని బెక్కబెక్కమంటాం కాసేపు. అవేమన్నా నీళ్ళలోకి దిగితే సరిత్ ప్రస్రవ సంప్లుతా, వీళ్ళు కూడా నీళ్ళలోకి దిగి ఆ మండూకం లేదా ఆ కప్ప ఎంతసేపు నీళ్ళలో ఉంటుందో నేను కూడా అంతసేపు నీళ్ళలో ఉన్నానా లేదా అని లెక్క పెట్టుకోవటం. ఈ పనులలో పడ్డారు. సాకం భేకైర్ విలజ్జంత సరిత్ ప్రస్రవ సంప్లుతా. కొంతమంది ఏమన్నారంటే, ఇలా ఇంకొక జంతువుతో ఆడుకోవటం అనేది మన స్టేటస్కి సరిపోదు, మనం ఇంకోటితో సమానం కాదు, ఇంకో జంతువుతో మనకి సమానం రాదు, ఇంకో జంతువు మనకి సాటి రాదు, మనం ఆడితే మనతోనే ఆడుకోవాలి అని అన్నారు. అనుకుని వీళ్ళు ఏం చేశారు? విహసంతః ప్రతిచ్ఛాయ, నీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లలో వాళ్ళ ప్రతిబింబాన్ని చూసుకుని పక్క నవ్వుతూ ఉండటం. ఎందుకు నవ్వావురా? నవ్వు వచ్చింది, నవ్వానంతే అని నవ్వటం. తమ ప్రతిబింబాలను చూసి తామే నవ్వుతూ ఉండటం. ఆ ప్రతిబింబాన్ని చూడటం కోసం అక్కడికి నీళ్ళ దగ్గరికి వెళ్ళటం. వాడు ప్రతిబింబం చూసి నవ్వుతూ ఉన్నాడంటే పక్కవాడు వచ్చి నీళ్ళని చెదిరిచ్చేసేసి చేయటం. అప్పుడు ఈ చెదిరిచ్చిన వాడు నవ్వటం, వాడు చూస్తున్నప్పుడు వీడు వెళ్ళి చెదరగొట్టడం. ఈ పని మీద పడ్డారు. మనతో మనం ఆడుకోవాలి, ఎప్పుడు మనతో మనం ఆడుకోవాలి తప్ప ఇంకో జంతువుతో మనం ఆడకూడదు అనే సిద్ధాంతాన్ని వీళ్ళు పాటించారు. ఇంకొంతమంది కాస్త గుట్ట మీదకి ఎక్కి గట్టిగా ఓయ్ అని అరవటం. అరిస్తే ప్రతిధ్వని వస్తుంది కదా, ఆ ప్రతిధ్వనిని విని చూసావా నా ప్రతిధ్వని వినిపిస్తోంది అని పక్కవాడికి చెప్పుకోవటం. శపంతశ్చ ప్రతిస్వనాన్, ఏయ్ అని అరవటం, ఏదో తిట్టినట్లుగా శబ్దం చేయటం. శబ్దం చేస్తే అది మళ్ళీ తిరిగి వస్తే చూసావా నా శబ్దం వినిపించింది, నా శబ్దం ఎక్కువగా వినిపించింది, నీది తక్కువగా ప్రతిధ్వనించింది అని పక్కవాడితో పోరాడుతూ ఉండటం. ఈ ఆటలు ఆడారు. సాకం భేకైర్ విలజ్జంతః సరిత్ ప్రస్రవ సంప్లుతా విహసంతః ప్రతిచ్ఛాయా శపంతశ్చ ప్రతిస్వనాన్. ఈ రకంగా ఈ పిల్లలు ఆడిందే ఆడింది, ఆటలే ఆడారా, లేదా పాటలే పాడారా, లేదా వేణువులే మోగించుకున్నారా, జంతువులతోనే ఆడారా, తమతో తామే ఆడుకున్నారా, తమ శబ్దాలతో తామే ఆడుకున్నారా, అందరూ ఆడుకున్నారు. కానీ ఆడుకునేటప్పుడు ఆ శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడు, మన దగ్గర ఉన్నాడా లేడా అని చూసుకోవటం, చూసుకుని దగ్గరగా లేకపోతే ఆయన ఎక్కడున్నాడో వెతుక్కుని పరిగెత్తుకెళ్ళి ముట్టుకుని ఒకసారి రావటం. ఈ పనుల్లో ఉన్నారు. ఇత్థం సతాం బ్రహ్మసుఖానుభూత్య దాస్యంగతానాం పరదైవతేన మాయాశ్రితానాం నరదారకేణ సాకం విజహృః కృతపుణ్యపుంజాః. ఈ పిల్లలందరూ కృతపుణ్యపుంజాః, పుణ్యాలని గుట్టలు కొద్దీ చేసుకున్నారు. ఎంత పుణ్యమో లెక్కలేదు ఈ పిల్లలకి. కృతపుణ్యపుంజాః, ఒక పుణ్యం కాదు, రెండు పుణ్యాలు కావు, లేదా ఒక గుట్ట కాదు, గుట్టలు కొద్దీ పుణ్యాలు పోసుకున్నారు. అందుకని ఈయనతో ఆడుకోగలుగుతున్నారు. ఈ శ్రీకృష్ణుడితో ఆడుకోవటం అంటే సామాన్యమా? సతాం బ్రహ్మసుఖానుభూత్య, కాస్త జ్ఞానం ఉన్నవాళ్ళు, జ్ఞానం అంటే తెలిసిన వాళ్ళు, వేదాంతము తత్వము అనేటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు ఆయన్ని ఏ విధంగా అంచనా వేస్తారు? బ్రహ్మసుఖానుభూతి, బ్రహ్మ వ్యాపకమైన అఖండమైన అపరిచ్ఛిన్నమైనటువంటి సుఖం తాలూకు అనుభూతి, న్యాయమాన సుఖం లేదా పురుషార్థ రూపమైనటువంటి సుఖం, అఖండ చైతన్య స్వరూపమైనటువంటి సుఖం అని వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఉపనిషత్తులలో ఈ రకంగా అర్థం చేసుకుంటారు. ఆ ఉపనిషత్తులలో అర్థమయ్యేటువంటి అఖండ సుఖానుభూతి అని ఈయన. అలాంటి వాడితో వీళ్ళు ఆడుకుంటున్నారు అంటే వీళ్ళ పుణ్యం గురించి ఏం చెప్పాలి? దాస్యంగతానాం పరదైవతేన, ఇవి కొంతమందికి ఈ ఉపనిషత్తులు ఇవన్నీ అర్థం కావు, ఇవి మనకు వద్దు అని అనిపిస్తాయి, అసలు ఇవి లేవు అని అనిపిస్తాయి. మనకేంటి, ఈశ్వరుడు ఉన్నాడు, ఈశ్వరుడికి మనం దాసులము అని అనిపిస్తుంది. ఆ ఈశ్వరుడి యొక్క దాస్యంతోనే మనం మొత్తం కృతార్థతను సాధించవచ్చు అని అనిపిస్తుంది. అలా ఒక మార్గంలో వెళ్ళే వాళ్ళు ఉంటారు, భక్తి మార్గం అని దానికి వాళ్ళు పేరు పెడతారు. ఆ భక్తి మార్గంలో దాస్యంగతానాం పరదైవతేన, ఎవరినైతే పరదైవతం, ఆయన్ని మించి మరొక దేవత లేడు, ఆయన్ని మించి మరొక తత్వం లేదు అని అనుకుంటారో అటువంటి పరదైవతం ఈయనే. అలాంటి పరదైవతైన వాళ్ళేమో దాస్యంతో ఆయన్ని అందుకోవటానికి నానా తిప్పలు పడుతూ ఉంటే ఈ పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు.
అంటే ఎంత పుణ్యం చేసి ఉండాలి వీళ్ళు. ఇలా కాకుండా మాయాశ్రితానాం నరదారకేణ, ఆయన్ని అలా చూడకుండా కేవలం మానవుల్లో ఒక మానవుడు, ఎంతోమంది గోకులంలో పిల్లలు పుడితే అందులో కాస్త నల్లగా అందంగా కొంచెం విలక్షణంగా కొంచెం అల్లరి ఎక్కువ చేస్తున్న విచిత్రమైన బాలుడు. ఎన్ని ఆపదలు వచ్చినా సరే తట్టుకుని తనకి ఎవరైనా ఆపదని రానివ్వబోతే వాళ్ళకే ఆపద తెచ్చేంత సామర్థ్యం ఉన్న గర్గ మహర్షి గారంతటి వాడే గొప్పవాడు అని చెప్పినటువంటి పిల్లవాడు అనే దృష్టితో కొంతమంది ఉన్నారు. మాయాశ్రితానాం నరదారకేణ, ఆయన్ని సామాన్య మానవుడు అని అనుకున్నాడు అంటే వాడి మీద మాయా ప్రభావం అనేది ఉంది, లేదా మాయనే పట్టుకుని వేళ్లాడుతున్నాడు అని అర్థం అనే స్థాయిలో ఉండే తత్వం అది. అలాంటి తత్వంతో వీళ్ళు చిన్నపిల్లాన్ని చేసి ఆ తత్వాన్ని చిన్నపిల్లల్లాగా ఆడుకుంటున్నారు అంటే సాకం విజహృహు, ఆయనతో కలిసి తిరుగుతున్నారు, ఆయనతో కలిసి తిరగటానికి ఉత్సాహపడుతున్నారు. ఎంత ఆడుతున్నా సరే, ఎన్ని ఆటలాడుతున్నా సరే, ఎక్కడున్నాడు ఆ కృష్ణుడు, దూరంగా ఏమన్నా వెళ్ళిపోయాడా, దూరంగా వెళితే ఒకసారి ముట్టుకు రావాలి అని అనుకుంటున్నారంటే ఏదో మనం ఛార్జింగ్ పెట్టినట్లుగా ఛార్జ్ అయి రావాలి అనుకున్నట్టుగా చేస్తున్నారు. అంటే కృత పుణ్యపుంజాహ, గుట్టలు కొద్ది పుణ్యాలు పోసుకున్నారు వాళ్ళు, కాబట్టే చేసుకున్నారు అని శ్రీశుకుల వారే అంటున్నారు. ఇత్థం సతాం బ్రహ్మసుఖానుభూత్యా దాస్యం గతానాం పరదైవతేన మాయాశ్రితానాం నరదారకేణ సాకం విజహృః కృత పుణ్యపుంజాః అని. ఇంత ఉందా? ఆయన పిల్లవాడిగా పుట్టాడు లేదా పిల్లవాడిగా అవతరించాడు అంటే అర్థం ఏంటి? పిల్లవాడిగా చేష్టలు చేస్తాడు, చేష్టలు చేస్తే మిగతా పిల్లలు ఆడుకుంటారు, దాంట్లో పుణ్యమేముంది అంటే అలా కాదు. యత్పాదపాంసుర్బహుజన్మకృచ్ఛ్రతో ధృతాత్మభిర్యోగిభిరప్యలభ్య స ఏవ యదృగ్విషయ స్వయం స్థితః కిం వర్ణ్యతే దిష్టమతో వ్రజౌకసాం. యత్పాదపాంసు బహుజన్మకృచ్ఛ్రతః ధృతాత్మభిః యోగిభిరప్యలభ్య. ఒంట్లో ఉండే ఇంద్రియాలన్నిటినీ కట్టకట్టేసేసుకుని దాన్ని పూర్తిగా అదుపులో ఉంచుకుని మనస్సుకి ఏదో తాళ్ళు లాంటివి కట్టేసేసి మనస్సుని కదలివ్వకుండా దాన్ని బంధించి పారేసి ధృతాత్మభి యోగిభి యోగంలో యోగ సాధనలో ఏకాగ్రతని సాధించి 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 నానా తపనలు పడేవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా ధృతాత్మభిర్ యోగిభిరపి అలభ్య దొరకదు. ఏం దొరకదు? ఆ శ్రీకృష్ణుడి యొక్క తత్వం కాదు. యత్ పాద పాంసు, ఆయన పాదాలను తాకినటువంటి చిన్న ధూళి రేణువు అది దొరకదు. అది దొరకటానికి వాళ్ళు బహుజన్మ కృచ్ఛ్రత, ఎన్నో జన్మల పాటు కృచ్ఛ్రత, చాలా కష్టపడి మొత్తం అన్నిటినీ కట్టుకుని, అన్నిటికంటే ముఖ్యమైన నోరును కట్టేసుకుని, ఇంద్రియాలను కట్టేసుకుని, అన్నిటినీ కట్టేసుకుని ధృతాత్మభి మనసుని ఏదో విధంగా ఏకాగ్రం చేసి యోగ సాధన చేసి దాన్ని ఎలాగైనా సాధించాలి అని చేస్తే అది దొరకట్లేదు. యోగి బిరప్యలభ్య, ఎన్నో జన్మల పాటు ప్రయత్నం చేసినా సరే దొరకదు అది. అలాంటిది సేవ యదృగ్విషయ కృత, ఆ ధూళి కణం కాదు, ఆయన ఆడుతున్నప్పుడు రేగే ధూళి కణాలు నెత్తి మీద పడటం కూడా కాదు, ఆయనే సాక్షాత్తుగా పిల్లవాడుగా వాళ్ళ ముందు ఉన్నాడు అంటే వాళ్ళ యొక్క పుణ్యాలని గురించి ఏం చెప్పుకోవాలి మనము? స్వయం స్థిత, వీళ్ళేమీ ప్రయత్నాలు దానికోసం చేసినట్లుగా కూడా కనిపించడం లేదు. ఈయనే తన పని మీద తాను వచ్చి వీళ్ళందరినీ కూడదీసుకుని వీళ్ళందరినీ కలుపుకుని వీళ్ళందరి మధ్యలో తాను నుంచున్నాడు. స్వయం స్థిత. కిం వర్ణ్యతే దిష్టం, వాళ్ళ అదృష్టాన్ని గురించి మనం ఏమని వర్ణించుకోవాలి? వాళ్ళ అదృష్టం తక్కువ అని మనం ఎలా చెప్పుకుంటాము? యోగులకే, మహామహాయోగులకే, జన్మల కొద్దీ సాధన చేసిన వాళ్ళకే అందనటువంటి ఆ తత్వం ఒక రూపాన్ని ధరించి తనంతట తానే వీళ్ళ మధ్యకు వచ్చి వీళ్ళతో ఆడుతూ అవసరమైతే వాళ్ళ పాదరేణులను కూడా తాను నెత్తినేసుకుంటూ తన పాదరేణువుల్ని వాళ్ళ నెత్తిన పడేస్తూ తనను ముట్టుకునే వాళ్ళందరికీ సంతోషాన్ని కలిగిస్తూ ఉంది అంటే వీళ్ళ యొక్క అదృష్టాన్ని ఏమని వర్ణించగలము? ఈ పిల్లలకి, ఈ పిల్లల తల్లిదండ్రులకి, లేదా ఆ గోకులంలో నివాసం ఉండే వాళ్ళందరికీ, చివరికి దూడలకి, ఆవులకి, అన్నిటికీ, అక్కడ ఉండేటువంటి ప్రాణులందరికీ కూడా ఎంత అదృష్టం ఉందో మనం చెప్పలేము. వాళ్ళ అదృష్టాన్ని గురించి మాట్లాడుకోనేలేము అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. అక్కడ ఉండేటువంటి జీవులన్నీ కూడా ఏ జన్మైనా అవ్వచ్చు కానీ ఎంతో పుణ్యం చేసుకున్నాయి, గుట్టల కొద్దీ పుణ్యాలు చేసుకుని మూటలు కట్టుకుని వచ్చి ఈ శ్రీకృష్ణుడి యొక్క
ఈ స్పర్శ సుఖాన్ని శ్రీకృష్ణుడి యొక్క ఉనికి వల్ల వచ్చినటువంటి ఆనందాన్ని పొందినాయి అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. యత్పాదపాంసు బహుజన్మకృచ్ఛ్రత ధృతాత్మభి యోగిభిరప్యలభ్య స ఏవ యదృగ్విషయ స్వయం స్థిత కిం వర్ణీయతే దిష్టమతో వ్రజౌకసాం. ఈ శ్లోకంలో ఇప్పటికీ పిల్లల అల్లరి చేసేటువంటి లేదా పిల్లల ఆటలాడుకునేటువంటి పిల్లలు, ఆ పిల్లల మధ్యలో ఉండేటువంటి మన నాయకుడు, ఆ నాయకుడిని స్పృశించాలి అనేటువంటి పిల్లల తహతహ వాళ్ళ యొక్క అదృష్టం, వీటన్నిటిని గురించి ఒక చిన్న ప్రస్తావన అనేది పూర్తయింది. ఇదైన తర్వాత అఘనామ అసుర అని అఘాసురుడి యొక్క అఘాసుర విధ్వంసనం అనేటువంటి ప్రస్తావన వస్తోంది. ఇంత అందమైన ఆటల గురించి మాట్లాడుకుని మళ్ళీ అఘాసురుడి గురించి మాట్లాడుకోవాలి అంటే వెంటనే మారటానికి మనసు ఒప్పుకోవటం లేదు. కాబట్టి దీన్ని ఇక్కడికి ఆపుకుని అఘాసుర విధ్వంసనాన్ని గురించి మళ్ళీ క్రమంగా పైన చేసుకుంటూ పోదాము. అయితే కొన్ని విషయాల్ని ఎప్పుడు ప్రస్తావించాలో తెలియని కొన్ని విషయాల్ని మాత్రం ఇక్కడ ప్రస్తావన చేసుకుందాం. పిల్లలు వేల కొద్దీ ఉన్నారు అని ఇక్కడ చెప్పారు. అంతమంది వేల కొద్దీ పిల్లలు ఉంటారా అనేటువంటిది ఒక ప్రశ్న. ఉండొచ్చు. ఒక్కొక్కళ్ళకి ఎక్కువ మంది పిల్లలు, 10 మంది పిల్లలు, 15 మంది పిల్లలు అలా ఉంటే కనుక వేల కొద్దీ పిల్లలు ఉండటానికి అవకాశం తొందరగానే వచ్చేస్తుంది. 100 మంది ఉన్నా సరే ఒక్కొక్కళ్ళకి 10 మంది పిల్లలు ఉంటే వచ్చేస్తారు కదా, 1000 మంది వచ్చేస్తారు కదా. కాబట్టి 100 కుటుంబాలు లేదా 100 చిన్న దంపతుల సమూహమో ఉంటే కనుక 1000 మంది వచ్చేస్తారు. వాళ్ళు కనుక ఒకవేళ ఒక 1000 మంది గోకులం వాళ్ళు ఉన్నారంటే హాయిగా 5-6 వేల మంది పిల్లలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. 5-6 వేల మంది పిల్లలు ఉంటే మరి వాళ్ళకి తిండి వ్యవహారం ఏమిటి, అసలు భూమి సరిపోతుందా లేదా, జనాభా ఎక్కువైపోతే భూమి మీద ఆహారము గింజలు ఇవన్నీ ఏమైపోతాయి అనే ప్రశ్న రావచ్చు. దానికి సమాధానం చెప్పడానికి ముందు ఈ ప్రశ్న వేసింది ఎవరు అని మనం తెలుసుకోవాలి. ఈ ప్రశ్న వేసింది ఎవరు, ఈ ప్రశ్నని మన మనస్సుల్లోకి ఎక్కించింది ఎవరు, ఈ ప్రశ్న మనకి ఎందుకు వచ్చింది అనే ప్రశ్న వేసుకోవాలి. ఈ ప్రశ్న నిజంగా భూమి, దీని యొక్క తిండి లేదా దీంట్లోని ఆహార వ్యవస్థ, దీన్ని బ్యాలెన్స్ చేసే విధానం, దీని మీద ఆలోచన నిజంగా చేసిన వాళ్ళు ఎక్కించారా, లేకపోతే వైదిక సంప్రదాయం, ఈ వైదిక సంప్రదాయంలో జనాభా తగ్గాలి, మిగతా సంప్రదాయాల్లో ఎలా ఉన్నా పర్వాలేదు, వాళ్ళ జనాభా పెరిగినా పర్వాలేదు, కానీ మన వైదిక సంప్రదాయపు జనాభా మాత్రం బాగా తగ్గిపోవాలి, క్రమక్రమంగా ఎంత తక్కువ స్థాయికి రావాలంటే ఈ వైదిక సంప్రదాయంలో ఉన్న వాళ్ళందరూ ఆ మెజారిటీ వర్గానికి దాసులైపోవటానికి వీలుగా రావాలి అనే ఆలోచన చేసిన వాళ్ళు ఈ ప్రశ్నను మనసుల్లోకి మనకి ఎక్కించారా అనే సంగతి తేలాలి. ఇది తేలితే సమాధానం ఏంటి అని చూసుకోవచ్చు. ఇది తేలితే అప్పుడు ఆలోచించుకోవచ్చు. ప్రకృతి అనేది తన మీద ఉండేటువంటి బాధ్యతను సక్రమంగానే నిర్వర్తిస్తుంది. ఈ భూమి అనేది తనలో పుట్టే అదృష్టం ఉన్నటువంటి ప్రతి జీవికి కావలసినటువంటి ఆహారాన్ని అందించడానికి ఎప్పుడూ సంసిద్ధంగానే ఉంటుంది. బ్యాలెన్స్ చేసుకోగలిగినటువంటి సామర్థ్యం ప్రకృతికి ఎప్పుడూ ఉంటుంది. దాన్ని మనం క్వశ్చన్ చేయక్కర్లేదు. మనం చూసుకోవలసిందల్లా మనం తప్పులు చేయకుండా ఉండటం ఎలా అనేది మాత్రమే అని అప్పుడు సమాధానం చూసుకోవచ్చు. సమాధానం సంగతి చాలా దూరంలో ఉంది. ఈ ప్రశ్నని మనకి ఎక్కించిన వాళ్ళు ఎవరు అనే ప్రశ్నకి సమాధానం రావాలి. ఈ ప్రశ్న ఎక్కించిన వాళ్ళు నిజాయితీగా పనిచేశారా, చేయలేదు, సందేహమే లేదు ఆ విషయంలోనూ. ఇది కేవలం వైదిక సంప్రదాయంలో జనాభా తగ్గిపోవటానికి చేసినటువంటి ఒక కుట్ర లాంటి ఆలోచన. లాంటి కూడా అక్కర్లేదు, లాంటిని డిలీట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ ప్రశ్నకి మనం ఎక్కువ హడావిడి పడక్కర్లేదు. ఈ ప్రశ్న తర్వాత వచ్చే తిండి ఎలా అనేటువంటి ప్రశ్నకి పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు. వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించేటువంటి సంతానాన్ని ఎక్కువగా కనేటువంటి ఉద్దేశమే మనం కలిగి ఉండాలి, తప్పనిసరిగా కలిగి ఉండాలి. కానీ సంతానం కలిగితే దానికి వైదిక సంప్రదాయం మీద శ్రద్ధ కలిగించే ఏర్పాట్లు మనం ఖచ్చితంగా చేయాలి. ఆ చేయటం అనేది చాలా బలంగా చేయాలి. అలా చేసినప్పుడు ఆ సంతానానికి, ఆ సంతానాన్ని కన్న మనకి అందరికీ కూడా పరమాత్మ యొక్క సాన్నిధ్యం రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. వైదిక సంప్రదాయాన్ని గనక మనం ఒక జన్మలో ఒక సంతానానికి అలవాటు చేస్తే వీళ్ళు జన్మజన్మలకి ఆ సంస్కారాలను పెంచుకుంటూ పోతే ఈ గోకులంలో బాలకుల్లాగా పుణ్యాలని గుట్టల కింద
పోసుకుంటూ పోతే ఒకరోజు పరమాత్మే వచ్చి మధ్యలో నుంచుని పరమాత్మే తన యొక్క సుఖానుభూతిని, తన యొక్క స్పర్శ సుఖానుభూతిని అందించి పరమాత్మే జ్ఞానోపదేశం చేసి పరమాత్మే ఉద్ధరించేటువంటి పరిస్థితి తప్పనిసరిగా వస్తుంది అని మనం నమ్మచ్చు. ఆ సంతానంతో పాటుగా మనం కూడా అలాంటి సంతానంలో, మనం కూడా అలాంటి ఒక పరంపరలో భాగం అవుతాం కాబట్టి మనం కూడా అని నమ్మవచ్చు. కాబట్టి సంతానం విషయంలో తీసుకోవలసినటువంటి జాగ్రత్తల్ని మనం కొంచెం మార్చుకుని, మన ఆలోచన విధానాన్ని మార్చుకుని తీసుకోవలసిన జాగ్రత్తలు సంతానం కలగకుండా కాదు, తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు సంతానంలో సద్బుద్ధులు కలిగేటట్లుగా, సంతానంలో వైదికమైనటువంటి సంస్కారాలు, పరమాత్మ విషయకమైనటువంటి సంస్కారాలు కలిగేటట్లుగా అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మనం ఈ నిర్ణయం తీసుకుందాము. మనకి అలాంటి సంతానం ఇంటి నిండా, ఇంట్లో ఖాళీనే లేనంతగా సంతానం మనకు కలిగి, అందరిళ్లలోనూ ఒక్కొక్కళ్ళ ఇండ్లలోనూ కలిగి, ఆ సంతానానికి వైదిక ధర్మం మీద అపరిమితమైన శ్రద్ధ కలిగి, ఆ సంతానం ఆ వైదిక ధర్మంతో వచ్చేటువంటి పుణ్యాలని పోగు చేసుకుంటూ పోయి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని సాధించేటువంటి దిశ దాకా కూడా వెళ్ళాలి అని మనం ఈ సందర్భంగా ఆ గోపాల బాల లీలా విలాస వినోదుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతోనే ఈరోజుకి ఈ కార్యక్రమాన్ని క్షమాప్రార్థనాదులను చెప్పుకుని ఇక్కడికి పూర్తి చేసుకుందాము. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.